దేవునికి మహిమ. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. స్త్రీ అహంభావం గర్వంతో ఉన్న స్త్రీ, ఇది 3వ వీడియో. ఖచ్చితంగా నువ్వు చూడాలి ఈ వీడియో. ఎందుకంటే నీ బ్రతుకు మార్చుకుంటే నీ జీవితం బాగుంటుంది. నీ బ్రతుకు కానీ మార్చుకోకపోతే ఏమవుతుందో ముందు 2 వీడియోలో పెట్టాను. ఈ వీడియో కూడా ఖచ్చితంగా నువ్వు చూడాలి. ప్రతి సేవకుడు కానీ ఫస్ట్ దేవుడు ఆలోచన నీ కుటుంబం బాగుండాలని. నువ్వు దేవుడికి లోబడాలి, భర్తకు లోబడాలి. భర్తకు భయపడుతూ ఉంటే నీ జీవితం 128వ కీర్తన ఆశీర్వాదాలు తిరుగులేదు. ఇంకా ప్రతి స్త్రీలో ఏమున్నదో అన్నది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆదియందు అవ్వలో దూరిపోయింది ఎవరంటే సాతాను. ఆ వీక్, ఆ బలహీనత ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతి స్త్రీకి ఉంది. అందుకే చాలామంది స్త్రీలు భర్త మాట వింటలేదు. ఈ వీడియో శ్రద్ధ కలిగి వినండి. ఇది 3వ వీడియో. ఒకవేళ నీ బ్రతుకును మార్చుకుంటే నీ కుటుంబం బాగుంటుంది. ఒకవేళ ఇంతకీ భర్త మీద అలిగి మీ అమ్మాళ్ళ ఇంటికాడ కూర్చున్నావేమో, వెళ్ళిపో, అర్జెంటుగా వెళ్ళిపో, నీ జీవితం బాగుంటుంది. నేనైతే ఇది చెప్తున్నాను. కొంతమంది భర్త ఏదో అన్నాడని తట్టుకోలేక, ఎందుకంటే అలవాటు అయిపోయింది. లోకంతో వాళ్ళతో స్నేహం చేయాలి, ఆ ముసలమ్మ ముచ్చట్లు వినాలి, టీవీలు చూడాలి, పనికిరాని అన్నిటికి ముందుకు వెళ్ళాలి. వాటి విషయంలో భర్త గర్దిస్తే ఒకవేళ నువ్వు చనిపోవాలని ఉద్దేశంతో ఉన్నావేమో, వద్దు. అలాంటి ఉద్దేశం, వాళ్ళ బలవంతంగా చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. నీ భర్త నీకు మంచే చెప్పాడు, దానివల్ల దేవునికి దూరం అవుతావని. నీ భర్త నీకు మంచి చెప్తున్నాడు, నువ్వు బాగుండాలని, నీకు మేలు కలగాలని, నీ కుటుంబం నీ పిల్లలతో బాగుండాలని. అమ్మా, మనం బాగుండాలి, నేను బాగుంటే నువ్వు బాగుంటావు, నువ్వు బాగుంటే పిల్లలు బాగుంటారని మంచి మాటలు నీ భర్త చెప్తున్నాడేమో. వింటే నీ జీవితం బాగుంటుంది. ఒకలా అటు ఇటు చెప్పుడు మాటలు విని నీ భర్తకి ఇంకా దూరం అయిపోయి ఉన్నావేమో. ఈ వీడియో చూస్తున్న స్త్రీ, అర్జెంటుగా నీ భర్తకి ఫోన్ చేసి వెళ్ళిపో. మంచి భర్తని దూరపరచుకోక, దేవుడికి దూరం అవ్వక, భర్తకు దూరం అవ్వద్దు. దేవుడికి లోబడు, నీ భర్తకు లోబడు, నీ జీవితం చాలా బాగుంటుంది. ఈరోజు కొన్ని మాటలు స్త్రీ కోసమే. ముందు 2 వీడియోలు పెట్టాను, ఈ వీడియో కూడా మీరు చూడండి. అంశము అనగా ముందు 2 వీడియోలు కూడా అంశం చెప్పలేదు, స్త్రీ కోసం మాట్లాడాను. కానీ ఖచ్చితంగా ఇదిగో ఈ అంశం ఇదే. అంశం: స్త్రీ భర్త మాట వింటే నీకు ఆశీర్వాదమే. నీకు ఆశీర్వాదం అయితే నీ ఇంటికే కదా. భర్త మాట వినమని చెప్పాడు కదా. కొండ మీద ప్రసంగంలో 5,000 పురుషులకి అదే చెప్పాడు, మెలకువ కలిగి ఉండండిరా అని చెప్పి ఉంటాడు ఆయన. అక్కడ 5,000 మంది పురుషులు అనే మాట ఉంటుంది. స్త్రీలు, పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు పెట్టాడు అంటే, వారు చర్చిలో కానీ ఇంట్లో కానీ కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. కొన్ని విషయాల్లో ఏమైనా కష్టం సుఖంలో మంచి ఆలోచన ఇచ్చే స్త్రీగా ఉండే తప్పులేదు. అన్నిటిలో తలదూర్చి నాదే పై చేయ, నా ఇంట్లో నేనే ఉండాలి, నా భర్త కూడా నా మాట వినాలని నువ్వు అనుకుంటే అది నీ జీవితానికి పతనం అయిపోవడానికి అవకాశం ఉంది. అలా వద్దు. ఒక మంచి భర్తకి సలహా ఇచ్చే మంచి స్నేహితురాలుగా, మంచి భార్యగా నువ్వు మారిపోవాలి. కొన్ని విషయాల్లో ఆయన చూసుకుంటాడు, ఇంటి యజమానుడు. అన్నిటిలో నువ్వు తలదూర్చావంటే నీ జీవితం కాలిపోయింది నీకే. అనవసరంగా భర్తకు దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. మీ పుట్టింటికి వెళ్ళిపోతావు. తర్వాత కొన్ని రోజులకి మానసికంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత నీవు చేసిన పాపానికి పాతాళం పట్టబడుతుందని యోబు 22వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. ఇంకేంటి? నిత్యాగ్ని, నరకానికి వెళ్ళిపోవాల్సింది. దయచేసి భర్త మాట వినకపోయినా పాపమే. అయితే విందాం. దేవుడు మాటను నువ్వు విను, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒక స్త్రీకి కొన్ని మాటలు దేవుడు మరి చెప్పాడు. ఆ మాటలు మనం శ్రద్ధ కలిగి ఎఫెసీయుల అధ్యాయంలోకి మనం వస్తే, ఈ మాటలు ప్రతిదీ కూడా శ్రద్ధ కలిగి విందాం. ఎఫెసీయుల 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం శ్రద్ధగా విందాం. 15, 16, 17 వచనం నుంచి, తర్వాత 18 నుంచి 22 వచనాలు కూడా శ్రద్ధ కలిగి విందాం. అసలు దేవుడు మర్మం ఏం మాట్లాడాడు, స్త్రీ కోసం ఏం చెప్పాడు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకోండి.
స్త్రీ ఎంతగా దీవించబడాలన్న ఆలోచన ఉందో, దేవుడు ఉద్దేశాలు ఏమున్నాయో మీకు తెలుస్తుంది. ఈ లోకములో స్త్రీని కించపరుస్తున్నారు, కానీ దేవుడు ప్రేమించాడు స్త్రీని. అందుకే ఈ వాక్యాలు మీకు చెప్తున్నాడు. నువ్వు బాగుండాలి తల్లి, నీ కుటుంబంతో, నీ భర్త, నీ పిల్లలు బాగుండాలన్న ఆలోచనలతో దేవుడు ఈ ప్రవర్తన ద్వారా రాయించాడు. ఇది నువ్వు తెలుసుకోక భర్త మీద తిరగబడి ఆధిపత్యం, ఇంట్లో నేనే, నా మాట వినాలి, నా భర్త కూర్చోమంటే కూర్చోవాలి. మళ్ళీ ఇంట్లో ఆ భర్త వెళ్ళిపోగానే అందరి ముందు చెప్తుంది, నా భర్త నా మాటే వింటాడు, జబజారుడు, ఆయన నాకు చెప్పకుండా ఒక అడుగు ముందుకు వేయడు. తప్పు కదా, కించపరుస్తున్నావు కదా నీ భర్తని, నీ పరువును తీసుకుంటున్నావు కదా. నా భర్త చల్లగా ఉండబట్టి నేను ఎలాగున్నానని చెప్పుకున్న స్త్రీగా ఉంటూ నువ్వు దీవించబడతావు. ఎఫెసీయుల అధ్యాయం 5వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానం వలె కాక చూడండి, కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. అది ప్రభు చిత్తం. నువ్వు భర్తకు లోబడే స్త్రీగా ఉంటేనే దీవించబడతావు. భర్త మీద తిరగబడిన స్త్రీ, గర్వపడే స్త్రీ, అహంభావంతో ఉన్న స్త్రీ చరిత్రలో బాగుపడినట్లేదు. యెజబెలు భర్తకి ఏం చెప్తుంది, ఆహాబుతో చెప్తుంది మాట. యెజబెలు ఒక ఆవిడ ఉంది, భర్తని లొంగ తీసుకుంది. ఆవిడ చెప్పిందే భర్త చేయాల. లాస్ట్కి పతనం అయిపోయింది. 18వ వచనం, ఎఫెసీయులు 18వ వచనం. ఒకరినొకడు కీర్తనలు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుచ్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు పేరిట సమస్తమును గుచ్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఏమన్నాడు? ఒకరికొకడు లోబడి ఉండుడి అన్నాడు. తర్వాత చూడండి, ఎందుకు లోబడాలి? దేవుడికి లోబడాలి, ఒకరికొకరు లోబడాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి తర్వాత, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండుడి. క్లియర్గా అర్థమైనట్టు చెప్పాడు. ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అలాగే పురుషుడికి భార్యని ప్రేమించుకున్నాడు. భర్త చేస్తున్నాడు ఆ పని, పురుషుడు చేస్తున్నాడు, ఎందుకంటే హత్తుకున్నాడు భార్యని. కానీ ఇప్పుడున్న స్త్రీలు ఎక్కడున్నారండి? భర్త మాట విన్న స్త్రీలు కొంతమంది ఉన్నారు. కొంతమంది భయంకరం, తన ఇల్లుని తానే లాక్కుంటున్నారు బయటికి, తన పరువు తానే బయటికి లాక్కుంటున్నారు. 4 గోళ్ల మధ్యది బయటికి ఇంటికి తీసుకెళ్తారు, తన అమ్మాని ఇంటికి తీసుకెళ్తున్నారు, విడిపోతున్నారు. ఈరోజు కోర్టు కేసుల్లో 80% క్రైస్తవులే ఉన్నారంట విడాకులకి. ఎంత ఘోరమండి! తెలుసుకో. ఒకరి ఇంటికాడ ఉన్నావేమో తెలుసుకొని చక్కగా నీ భర్తకి లోబడు, నువ్వు ఆశీర్వదించబడతావు. మీ అమ్మ నాన్న ఎన్ని రోజులు ఉంటారు? మధ్యలో చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పిల్లడు ఎదుగుతాడు, డాడీ ఏడని అడిగితే పరిస్థితి ఏంటి? నీ కూతురు ఎదుగుతుంది, డాడీ ఏడని పరిస్థితి ఏంటి? మీ నాన్న మాట వినో, మీ అమ్మ మాట వినో, లేదా మీ బంధువుల మాట వినో, లేదా నీ సొంత ఆలోచనలతో వేరే అక్రమ సంబంధం వల్ల నీ భర్తకు దూరం అయిపోయావేమో. సరి చేసుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. క్షమించడానికి రెడీగా ఉంటాడు, ఎందుకంటే దేవుడు ఆలోచనలతో ఉంటున్నాడు ఆయన. ఇక్కడ క్లియర్గా చెప్పి ఉన్నాడు. అలాగే తిమోతి పత్రికలో మనం చూస్తే, తిమోతి పత్రిక, ఈ తిమోతి పత్రిక, మొట్టమొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 7 నుంచి 12 వచనాలు చదువుతున్నాను. ఓ స్త్రీ జాగ్రత్తగా విను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించు. ఏంటి ముసలమ్మ ముచ్చట్లు? భర్త ఇంట్లో ఉంటే భర్తతో మాట్లాడకంట, సంతోషంగా ఉండకంటే, ఆలీల కోసం ఫోన్లు చేసుకొని పనికిరానివన్నీ సెల్లో చూసుకుంటూ, మా దగ్గర సంబంధం వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను. భర్త చూస్తున్నాడు రోజు అదే పని, గంటల కొద్ది మాట్లాడమేనా? లేదా ఏదో పని ఉందని చెప్పి అమ్మాయిల ఇంటికి వెళ్ళి ఊసులాడుకొని రావడము, పనికిరానివి ముసలమ్మ ముచ్చట్లు. భయంకరంగా క్లియర్గా ఉంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు
విసర్జించు అన్నాడు. పనికిరాని మాటలు వినకూడదు. వింటే నీ కాపురం పాడైపోద్ది. నువ్వు భర్తతో మాట్లాడు, మృదువైన మాటలతో మాట్లాడు. ఉన్నాయి, ముందు చూద్దాం. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరములగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. అది దైవభక్తి గల స్త్రీ దేవుడికి లోబడుతుంది, భర్తకు లోబడుతుంది. అన్నిటిలో నీకు ప్రయోజనకరము. ముసలమ్మ ముచ్చట్లు ఉన్నాయనుకో, నీకు ప్రయోజనకరం లేదు. నీకు అనవసరంగా భర్తకు దూరం అవడానికి అవకాశం ఉంది. 9వ వచనం, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములను నాకు యోగ్యమై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడునై జీవము గల దేవునియందు మనము నిరీక్షణ ఉంచు ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పోరాడుచున్నాము. అర్థమైందా పోరాటం అంటే? ఎఫెసీయులు 6వ అధ్యాయం 12 నుంచి చదువుకోండి. దురాత్మలు కొన్ని బాడీలో దూరిపోయి నువ్వు సెల పట్టుకుని ఉండమ్మా. కొన్ని దురాత్మలు నీ మట్టికి నువ్వే నీకు నచ్చినట్టు ఉండమ్మా. వాటితో మనం పోరాడాలంటే ప్రార్థన. దేవుడికి లోబడాలి, భర్తకు లోబడాలి. అప్పుడు దేవుని ప్రేమ, భర్త ప్రేమ పొందుకుంటాం. కనుక ఏది మంచి, ఏది చెడు, ఏది అపవిత్రమైనవి, ఏవి మంచివి తెలుసుకొని మోకాళ్ళు మనం దేవుడికి వేసి ప్రార్థించే సమయం దేవుడికి ఇస్తాం. ఇది తెలుసుకోవాలి. 11వ వచనం, తిమోతి పత్రిక మొట్టమొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాను మరలా. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడనైన మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచుచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పోరాడుచున్నాము. ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనివ్వకుము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మాటలు చెప్తాను. మంచి మృదువైన మాటలు ఉండాలి. మృదువైన మాట అది మీకు వినిపిస్తాను. మృదువైన మాట సామెతల్లో ఉంది, మీకు వినిపిస్తాను. మృదువైన మాట. భర్తతో నువ్వు సంభాషణ చేసినప్పుడు కరుగ్గా మాట్లాడకూడదు. ఏంటండి? కరుగ్గా మాట్లాడకూడదు. తన హృదయాన్ని నొచ్చుకునే మాటలు మాట్లాడకూడదు. ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు వినాలి. సామెతలు 15వ అధ్యాయం చూడండి, 15వ వచనం. 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఈరోజు నీ భర్తతో మృదువైన మాటతో ప్రేమను గెలుచుకుంటున్నావా? ఏమండి? నొప్పించు మాట అంటే ఆయన హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నావా? నీ కాపురాన్ని ఊడదీసుకున్న అంటే నీ కాపురాన్ని కోల్పోయే మాటలు మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ చెప్తున్నాడు, మాటలలోను కానీ మన ప్రవర్తన కూడా కాపాడుకోవాలి. చిటికి మాటికి బయటికి వెళ్ళిపోకూడదు. చిటికి మాటికి అమ్మారింటికి వెళ్ళిపోతాను. నీ ప్రవర్తన చూస్తూ ఉంటాడు, దేవుడు కూడా చూస్తున్నాడు. ప్రవర్తనలోను ప్రేమ దేవుని ప్రేమించిన నీవు నీ భర్తను ప్రేమించాలి. విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసమే దేవుళ్ళో నిన్ను ఆశీర్వదిస్తుంది. విశ్వాసంలోను పవిత్రత నీకు ఎటువంటి మచ్చ ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా నిన్ను నీ కుటుంబాన్ని విడదీయాలని నీ భర్త దగ్గరికి వచ్చి ఏదన్నా మాటలు చెప్తే ఆయన నమ్మకూడదు. నా భార్య చాలా గొప్పది అని చెప్పాలి. అది జీవితం. ప్రవర్తనలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులు యాక్చువల్గా చెడిపోరండి. ఏది మంచి ఏది చెడు అన్నదాలు తెలుసుకుంటారు. అందుకే పౌలు అంటాడు 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు? నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు.
నేను దేవుడి పోలు నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలు నడుచుకోండి. అంటే ఎందుకంటే ఎలాంటి విశ్వాస అయిపోయాడంటే మహాభక్తుడైపోయాడు. ఆ భక్తి మీకుంటే దీవించబడతారనే పౌలు గారు 7 సంఘాలను బలపరిచారు. నీవు కూడా సేవకుడు మాటలు వింటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటావు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నీ భర్త ఒకసారి నిన్ను హెచ్చరించవచ్చు, ప్రతి విషయంలో గర్దించవచ్చు. ఆ విషయంలో నువ్వు లోబడే వ్యక్తిగా మౌనంగా ఉండి తెలుసుకొని చక్కగా ప్రార్థన చేసుకొని మంచిగా ఉంటే నీ బాగుంటావు. కొంతమంది ఏంటి నన్ను గసురుతున్నావు, నేను అనామకురాలను అనుకుంటున్నావా, నాకెవరు లేరు అనుకుంటున్నావా అని కొంతమంది కరుకైన మాటలతో భర్తకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా, అందుకే చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇది క్లియర్గా దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి 2 తిమోతి పత్రికలో ఒక మాట ఉంది. 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం మొట్టమొదటిగా చదువుతున్నాను. సత్యమునకు చెవినీయక. మంచి మాటలు చెవినెవరు, మంచి చెప్తుంటే భర్తలు వినరు, దేవుడి మాటలు కూడా వినరు. ఆ మందిరానికి వెళ్తారు, సెల పట్టుకుంటారు. ఆ మందిరాల కోసం ఫోన్ వస్తే ఫోన్ తీసుకొని మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు అలాంటి స్త్రీలు, వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళు బోల్డ్ మంది అనేక రకాలుగా. ఇక్కడ చూడండి, సత్యమునకు చెవునియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది కల్పనా కథలు, పనికిరాని మాటలకి ఆ టైంలో ఏం ఫోన్ వచ్చి నువ్వు బయటికి వెళ్దాం అంటే ఎవరైనా ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ప్రార్థన జరుగుతుంటుంది, కుటుంబ ప్రార్థనలు మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నో, అలా చేస్తే ఆశీర్వాదాలు కోల్పోతారు. ప్రతి స్త్రీ కూడా శ్రద్ధ కలిగిన స్త్రీగా ఉండాలి. మరి 1 తిమోతి పత్రికలో పేతురు పత్రికలో ఒక మాట ఉంది. 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఈ మాట కూడా మనం చూసుకుందాం. 3వ అధ్యాయంలో 3వ వచనం 6వ వచనం, 3 నుంచి 3 వచనాలు, 3, 4, 5, 6 వచనాలు చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపుట అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే కొంతమంది భర్త సంపాదన భయంకరమైన బంగారాలు వేసుకొని మంచిగా తయారైపోయి మంచిగా బయటికి వెళ్ళిపోయి చాలామంది కళ్ళలో పడిపోయి నాశనం అయిపోయిన ఉన్నారు. దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త అన్నాడు. ఆ బంగారమైనా ఏదైనా డబ్బన్నా నీ భర్త సంపాదించింది నీదే. దాన్ని ఎలాగ వినియోగించుకోవాలి, ఎలాగ అలంకారంతో ఉండాలి, జాగ్రత్తగా ఉంటే నీ జీవితం బాగుంటుందని పౌలు గారు చెప్తున్నారు. ఇక 4వ వచనం, సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరణగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలవది. అంటే మత్తయి సువార్తలో మరి 19 అనుకుంటానండి, ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్తే 15:19 ఉందండి. హృదయం నుండి పాపం వస్తుందని. అంటే నీ హృదయము భద్రంగా కాపాడుకోమని సామెతలు 4:23 కూడా చెప్తుంది. అంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని ప్రేమ ఉండాలి, నీ హృదయంలో నీ భర్తను ప్రేమించే మనసు, ప్రేమ సమస్తము నీ హృదయంలో మంచి దాగి ఉండాలి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. మరొకసారి 4వ వచనం, సాధువైనట్లుయు మృదువైనట్టుయు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయములు అంతరంగ స్వభావము మీకు అలంకరణముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎప్పుడైతే నీ అంతరంగంలో మంచి ఉన్నదో అప్పుడు నువ్వు చాలా విలువగల స్త్రీగా ఉంటావు, లేదంటే బాధపడే స్త్రీగా ఉంటావు. 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుటి చేత తమను తాము అలంకరించుకొనిరి. పూర్వమున్న స్త్రీ సారమ్మను చూసారా? సారమ్మ తన భర్తకు లోబడింది, నా యజమానుడు అని పిలిచింది. చూడండి, అక్కడే ఉంది.
స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునేది. ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోబడి ఉన్నది. దేవునికి మహిమ, దేవునికి మహిమ, హల్లెలూయా, స్తోత్రం. నేను ఇంకొక వీడియో చేస్తానండి. దేవుని చిత్తము మరొక వీడియో చేస్తాను. ప్రతి స్త్రీ కూడా నువ్వు లోబడితే నీ జీవితం బాగుంటుంది.